ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 20వ వచనం నుండి 26వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను: ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే నీతివంతమైన జీవితము జీవించినే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. నరహత్య చేయరాదు, నరహత్య గావించువాడు తీర్పునకు గురియగునని పూర్వులకు శాసింపబడిన మాట మీరు విని ఉన్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పున్నది ఏమనగా, తన సోదరుని పైన కోపపడువాడు తీర్పునకు గురియగును. తన సోదరుని అవమానపరచువాడు న్యాయసభ ముందుకు వచ్చును. తన సోదరుని అవివేకి అని పిలిచినవాడు నరకాగ్నిలోనగును. కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫురించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టిపోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే అతనితో సత్వరము సమాధానపడుము. లేనిచో నీ ప్రతివాది నిన్ను న్యాయవాదికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను పరిచారకునికి అప్పగించును. అంతట నీవు చెరసాలలో వేయబడుదువు. నీవు చెల్లించవలసిన రుణములలో కడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాలలోనే ఉందువని యేసు ప్రభువు బోధించెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తు ప్రభుని బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక. మనందరం కూడా ఈనాడు ప్రభుని సాన్నిధ్య నామాన చేరిన మనందరం కూడా ప్రభుని యొక్క దీవెనల కొరకు, ఆశీర్వాదముల కొరకు ఆరాటపడేటువంటి మనందరం ముందుగా ఆ త్రిత్వైక దేవునిని ఆరాధించుదాం. తండ్రి మీకే స్తుతి ఘన మహిమా, 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 యేసువా 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 మీకే స్తుతి ఘన మహిమా, పావనాత్మా 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 స్తుతి ఘన మహిమా, పావనాత్మా
స్తుతి ఘన మహిమా త్రియేక దేవా 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 స్తుతి ఘన మహిమా హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ తండ్రి వందనం తండ్రి స్తోత్రం తండ్రి ఆరాధన యేసు ప్రభువా వందనం యేసు ప్రభువా స్తోత్రం యేసు ప్రభువా ఆరాధన పరిశుద్ధాత్మ దేవా వందనం పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం పరిశుద్ధాత్మ దేవా ఆరాధన త్రియేక దేవా వందనం త్రియేక దేవా స్తోత్రం త్రియేక దేవా ఆరాధన ప్రైజ్ ది లార్డ్ 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 ఈనాడు మన వాక్యాలను ఆలకించాం. ఈనాడు ఆలకించినటువంటి మాటలలో పరిసయ్యుల కంటే ధర్మశాస్త్ర బోధకుల కంటే నీతివంతమైన జీవితం జీవిస్తే తప్ప మనం పరలోక రాజ్యాన్ని పొందలేమని ప్రభు అంటా ఉన్నాడు. ఆ మాట చెప్పి ఆ తరువాత పాత నిబంధనలో చెప్పబడ్డటువంటి ఆజ్ఞ నరహత్య చేయరాదు అంటే పాత నిబంధనలో చెప్పబడినటువంటి ఆజ్ఞ నరుని ప్రత్యక్షంగా ప్రాణం తీస్తేనే నరహత్యగా భావింపబడిన సందర్భం పాత నిబంధన కాలం. అయితే యేసు ప్రభు కాలంలో ఆ ప్రభువు చెబుతూ ఉన్నాడు, నేనిప్పుడు మీతో చెప్పున్నది ఏమనగా తన సోదరుడిపై కోపపడేటువంటి వాడు తీర్పునకు గురియగును. కోపపడ్డా కూడా తీర్పు. తరువాత తన సోదరుని అవమానపరిచిన వాడు న్యాయసభ ముందుకు వచ్చును. అవమానపరిచినా సరే తీర్పు. తరువాత తన సోదరుడిని అవివేకి అని పిలిచినచో వాడు నరకాగ్నికి లోనగును. 3 సందర్భాలు. తర్వాత 4వది, నీకు నీ సోదరునికి మధ్య ఏదన్నా మనస్పర్ధం ఉంటే ఆ పీఠము చెంత నీవిచ్చే ఎంత పెద్ద గొప్ప బలి అయిన కానుకైనా గాని దాన్ని అడుగులు నరుడితో సఖ్యపడమంటా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. ఏంటి ఈ యొక్క సందర్భం? ఈ 3 మాటలు. నువ్వు కోప్పడేటప్పుడు మొదటగా నరుడు స్పందించే విధానం ఏంటి? తన మాట తీరు, తర్వాత చేతలు వస్తాయి. ఈ మాట మాట్లాడటానికి ప్రధానమైంది ఏంది? మనిషి ఒక మాట మాట్లాడాలంటే ఏం కదలాలా? ఏం కదలాలా? ఏం కదలాలా? నోట్లో నోరు మూసి 4 గదిలేకుండా మాట్లాడి చూడండి. 4 గదిలేకుండా మాట్లాడి చూడండి. అసలు అతికిచ్చట ఏంది అర్థం కాదు. ఈ నాలుక అనేది
నీవు మాట్లాడేటువంటి తీరును బట్టి నీ జీవితాన ఆశీర్వాదం ఉంటుంది. ఈనాడు ప్రభువు చెప్పేది అదే. నీవు మాట్లాడేటువంటి మాట అది అవివేకి అని పలికేటువంటి విధానం. ఈనాడు మనం ఆలోచన చేస్తే, మనం వైద్యుల వద్దకు పోతే వైద్యులు 2 సత్యాలు చెబుతారు. ఒకటి, మన చేతి వేళ్ళకి ముద్ర ఎలాగుందో అలాగే ప్రతి ఒక్క వ్యక్తి అంట నాలుక వేరువేరుగా ఉంటుందంట. అందరూ సమానంగా ఉంటుంది. చూడటానికి ఒకటి కనపడ్డా ఏలు ముద్రలు ఎలా వేరువేరో దేవుడి సృష్టిలో మన నాలుక కూడా అంత వేరంట. తర్వాత రెండవది, వైద్యుల వద్దకు పోయినప్పుడు ఏదన్నా బాగలేదని చెప్పగలనే ఏం చెబుతాడు? నోరు తెరిచి నాలుక చూపిపోతాడు. ఎందుకని? ఆ నాలుక మీద ఉన్నటువంటి కొన్ని విధానాలను బట్టి ఆ మనిషిలో ఏ అనారోగ్యత ఉందో డాక్టర్ చెబుతాడు. ఉదాహరణకి, నాలుక ఎప్పుడు కూడా లేత ఎరుపు రంగులో ఉండాలి. అది ముదురెరుపు రంగులో వచ్చిందనుకోండి, ఆ మనిషికి అల్సరో లేకపోతే వేడి వల్ల రంగు మారిందంట నాలుక. తర్వాత తెల్ల పొరలుగా నాలుక వచ్చింది అనుకోండి నాలుక మీద, ఆ మనిషి జీవితంలో ఇదిగో రక్తహీనత లేదా ఒంట్లో ఏదైనా చెడు కొలెస్ట్రాల్, చెడు కొవ్వు ఒంట్లో ఎక్కువ ఉంటే నాలుక మీద తెల్ల మందంగా మారుతుంది. తర్వాత ఈ నాలుక తర్వాత పసుపు రంగులో మారుతా ఉందనుకోండి, నాలుక పసుపు రంగులోకి మారుతా ఉంటే పచ్చదనానికి, పసుపు రంగుకి, అతనికి కాలేయ వ్యాధులు ఉన్నాయని నాలుకను చూసి వైద్యులు చెబుతారు. ఇంకా ఉదా రంగంలోకి నాలుక మారుతా ఉందనుకోండి, జీర్ణ వ్యవస్థలో రోగాలు ఉన్నాయి అన్నది. ఇట్లా ఆకుపచ్చ రంగంలోకి మారితే మనిషి శరీరంలో రక్త ప్రసరణలో ఏదో ప్రాబ్లం ఉందని అర్థం. అట్లాగే నాలుక ఇలా పగిలిపోయి పగుళ్ళుగా నెరలిచ్చి ఉంటది. అలా వస్తేనంట హృదయానికి ఉన్నటువంటి రోగాలు. డాక్టర్ దగ్గరకు పోతే ఫస్ట్ అని నాలుక చూసి నీ రోగం ఏందో అని చెబుతాడు. అంటే ఈ నాలుక మీద ఉన్న స్థితిని బట్టి ఆయన నీ యొక్క జీవితంలో ఉన్న అనారోగ్యతను ఏ విధంగా చెప్పబడతా ఉందో, నరుడుగా నీవు నడుచుకునేటువంటి తీరులో నువ్వు మాట్లాడేటువంటి మాటలాగా ఒక మిషన్ మనం ఆనం చేస్తే ఏ విధంగా తన పని తను చేసుకుంటా పోతా ఉంటుందో, మనం నోరు తెరిస్తే మన నాలుగు కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉంటుంది. పెద్దలు చాలా చెబుతూ ఉంటారు, నరం లేని నాలుక ఈటైనా మంచిది. అట్లాగే పరిశుద్ధ గ్రంథ పఠనంలో ధ్యానించబోయే ముందు సృష్టిలో మనం చూసే విషయాలు కొన్ని. గద్దం ఉంది, ఆకాశంలో ఎక్కడున్నా కూడా దాని చూపు స్పష్టంగా ఉంటుంది. కొన్ని మోగ జీవాలు ఉన్నాయి, అది ఎక్కడన్నా ఉన్నాయి, చిన్న శబ్దానికి కూడా అలికిడి లెగుతూ ఉన్నాయి. మరికొన్ని చోట్ల మనం చూస్తే ఇక కొన్ని మనం చూడలేనివి కూడా అవి చూడగలుగుతూ ఉంటాయి. మనం వాసన చూడలేని కూడా అవి స్మెల్ చేయగలుగుతాయి. మరి వీటన్నిటికీ అంటే కూడా అన్ని జీవాలకు కూడా నాలుగుగా ఉంది. కానీ ఆ ఏ జీవి కూడా నాలుగుతో పాపం చేయలేదు, ఒక నరుడు తప్ప. ఈనాడు నరుడు తను మాట్లాడేటువంటి మాటను బట్టి తన జీవిత విధానం ఎలాంటిదో మనం చెప్పొచ్చు. ఈనాడు మనం ఎక్కడ కూర్చుంటాం, నలుగురు ఒక చోట కూర్చుంటే ఒక మాట అంటారు, ఏమని? వమ్ము ఆమె నోట్లో నోరు వేయకూడదయ్యా, మొదలు పెడితే ఆ కాడ మొదలు పెట్టి అమ్మ దాకా చదివిద్ది, ఆడ మాత్రం బావద్దు, అడజులు బావద్దు అంట. ఎందుకని? ఆమె మాట్లాడేటువంటి నోట నుండి వచ్చేటువంటి మాటలు అవి మనిషిని చంపేంతగా ఉంటాయి, మనిషి మనసులో చచ్చిపోయేంత స్థితిగా దిశగా ఉంటాయి. అందుకే ఈనాడు అవివేకాన్ని పలిగితేనే నీవు నరకానికి పోతామని ప్రభు అంటా ఉంటే, మనం నాలుకతో మాట్లాడేటువంటి ప్రతి మాటకి, మనం పలికే ప్రతి వచనానికి అది మంచి పలుకుతున్నామా చెడు పలుకుతున్నామని ప్రతినిత్యం కూడా మనం ఆలోచన చేసి మాట్లాడాలి. నాలుకతో మనం మంచిని మాట్లాడితే మంచి ఎదిగిందండి. ఈనాడు ఇంటిలో ఉన్న పిల్లలకి తల్లిదండ్రులు ఏం నేర్పిస్తారు, లేదా పెద్దోళ్ళు ఏం నేర్పిస్తారు? చిన్నప్పుడు ఇంటికాడ చిన్న పిల్లలు ఉన్నారు, వాస్తవానికి కళ్ళ ముందు కనపడే వాస్తవాల ముందు మాట్లాడడం, తర్వాత బైబుల్లోకి వెళ్దాం. మా ఇంటి దగ్గర కూడా ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ముసలాయన. ఆయన వచ్చి చూతాడు, ఇదిగో వీళ్ళ నాన్న నన్ను చూస్తే గడగడలాడి పరిగెడతాడు, ఈడు నా ఎదురొచ్చి
నాన్న తిట్లు నన్ను తిడుతున్నాడు, ఎంత ధైర్యం మొనగాడీడు అని చెప్పి గొప్పగా చెబుతాడు తాత. ఇక ఇంట్లో వాళ్ళు ఏం చెబుతారు? తిట్టరు, ఇంకో దిగ్గట్టుగా తిట్టు. ఏం నేర్పిస్తాం పిల్లలకి? నోటికి వచ్చిన స్పెషల్ తెలుగు పదాలన్నీ కూడా పిల్లలకు నేర్పిస్తాం. ఈనాడు మనం పిల్లలప్పుడు చిన్న వయసు అప్పుడు వాళ్ళకి తెలియదు, కానీ మనం నేర్పించిందే వాళ్ళు పెద్ద అయిన తర్వాత దాన్ని అంటి పెట్టుకొని ఉంటారు. నువ్వు ఏ మాట అయితే మాట్లాడతావో, నువ్వు ఏ విధంగా నడుచుకుని అరుస్తావో, ఎటువంటి భాషావళి నువ్వు మాట్లాడతావో, అటువంటి పదధోరణే చిన్నపిల్లవాడికి మంచి తెలియదు. వెంటనే 10 మంది ఉన్నా సరే ఏమంటాడు? అయ్యే పదాలు పలుకుతాడు. అందుకే బుద్ధి వివరములు తెలిసిన మనుషులుగా ముందుగా మన మాట భాష సరళి మంచిగా పద్ధతిగా, అది కూడా క్రైస్తవుడిగా పలికేవాడు ఏ ఒక్కనికి కూడా బాధ కలిగే విధంగా మాట్లాడకూడదు. బైబిల్ గ్రంథంలో ఇప్పుడు ఒక మాట చదువుతాం చూడండి. కొలస్సీలకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. కొలస్సీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 6వ వచనం. మీ సంభాషణ ఎల్లప్పుడూ దయాపూరితముగా ఉండాలి. ఉప్పు వేసినట్లు రుచికరముగా ఉండవలేను. ఉప్పు కూరల్లో సామెతలు చూస్తారు కదా, అన్ని వాడినా కూడా ఉప్పు ఎత్తే రుచి తెలియదు అంట. అన్ని వాడు చూడు, నన్ను వాడు చూడు అంట. అట్లాగే ఇదిగో నీ భాష వాళ్ళంట రుచికరంగా అంటే ఇంపుగా ఉండాలి ఎదుటి వాళ్ళకి, అది కూడా దయాపూరితంగా ఉండాలి. ఈనాడు ఒక తండ్రి పిల్లవాడు ఇంట్లో ఉంటేనంట, వాడు మూర్ఖుడండి, వాడు చూలు బాగుంది. చిన్నప్పుడు కానించి వాడు మూర్ఖమేనండి, వాడు మార్పు చెందే జీవితం వాడు ఉంటుంది. ఇంకా వాడు మంచోడు, అర్థం చేసుకుంటాడు అని చిన్నప్పటి నుంచి నువ్వు చెప్పి చూడు. మంచి పదాలు నువ్వు చిన్నప్పటి నుంచి చెప్పి చూడు, వాడి జీవిత విధానం ఒక రకంగా ఉంటుంది. వాడు మూర్ఖుడు అని చెప్పి ఒక ముద్ర వాడి మనసులో ఉంచి ఆ విధంగా నువ్వు పెంచితే వాడు ఏ స్థితికి పోయినాక నా మూర్ఖత్వంగా నడుచుకుంటాడు. నువ్వు చిన్నప్పుడు ఏం నేర్పిస్తా ఉండవు పిల్లడికి, అది ముఖ్యం. నీ భాష దయాపూరితంగా మంచిగా ఉంటే, నువ్వు పలానా మంచి వాడవరా అబ్బాయి అంటే వాడు మంచి నిలవరుచుకోవడానికి చూస్తాడు. అరే నువ్వు మంచి డాక్టర్ అయ్యాలయ్యా, లేదా నువ్వు మంచి దైవ సేవకుడు అవ్వాలయ్యా, లేకపోతే నువ్వు మంచి సాయం చేసే దిశలో ఉండాలి, అంత ఉన్నతంగా ఎదగాలయ్యా అని చెప్పు. నాకు తెలిసిన ఒక ఊర్లో ఒక అతను ఉన్నాడు, ఆయనకి కూతురికి 2 కవల పిల్లలు. ఆయన చేసే పని ఏంటంటే ఆదివారం రంగంలో గురువారం రంగంలో ఏం చేస్తారు? మాంసం కొట్టే పని అయింది. ఈడు 1వ తరగతి 2వ తరగతి చదువుతాడు, గిన్నె కత్తులు పట్టుకుని వాళ్ళ తాతనకు పరిగెడతాడు. పొద్దున్నే మొదట కోసిన కాడి చివరి కోసిన దాకా ఆడే ఉంటాడు. ఇప్పుడు వాడు 6వ తరగతి 7వ తరగతి చదువుతున్నాడు. వాళ్ళ తాతతో పాటు వీడు కూడా పక్కన కూర్చొని ఏం చేస్తున్నాడు? ఒకటే పని. స్కూల్కి పోరా అంటే స్కూల్లో పోయి మొదల కాడి చివరి దాకా నిద్రపోతాడు. నా దగ్గర వీడియో కూడా ఉంది. ప్రైజ్ అలా. కాబట్టి కళ్ళ ముందు మనం పిల్లలకి ఏది నేర్పిస్తామో అందులో పిల్లలు నడుస్తారు. అందుకే పరిశుద్ధ గ్రంథ పఠనం చూద్దాం ఉంది, నీ మాట దయాపూరితంగా మంచిది నేర్పే విధంగా నీ మాట నీ జీవిత విధానం ఉండాలి. అది లేకపోతే పిల్లలు నువ్వు ఏది నేర్పిస్తే అందులో నడుస్తారు. నీ జీవితం దానికి ఆ దైవిధంలో నడుస్తూ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథ పఠనంలో కూడా చూస్తే శరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం చూతా ఉంటది. నీవు మంచి పాటల వలన సత్ప్రవర్తన నీవు నడుచుకుంటే నీకు స్నేహితులు ఎక్కువ అవుతారంట. ఎవరైనా కానీ మంచి మాట మాట్లాడితే 10 మంది చుట్టూ కొడతారండి. పొద్దున్న లెగితే కసుబుసులు ఆడతా కయ్యాలు మిరియాలు నోరుతా ఉన్నాం అనుకోండి, పక్కన వాళ్ళమంతా బలకరిస్తారా? వమ్ము అనుకుని తలదించుకొని ఆడించి సర్దుకొని వెళ్ళిపోతారు. ఇట్లాగే ఒక 3 వ్యక్తులు ఒక చోట కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటారు. ఏమని? ఎవరి బలహీనతల గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు. బెస్ట్ ఫ్రెండ్స్. మామూలుగా ఎక్కడ దొరుకుతుంది ఈ యొక్క ఫ్రెండ్షిప్ అనేది? మనిషి తన నోట నుండి వచ్చే రహస్యాలను తన స్నేహితులతో చెప్పుకుంటే వాళ్ళ మీద నమ్మకం కలిగింది. అవునా కాదా? దాన్ని ఎంత జాగ్రత్తగా ఉంచితే అంత జాగ్రత్త. అందుకని 3 వ్యక్తులు ఆడ కూర్చొని వాళ్ళ జీవితంలో ఉన్న బలహీనత ఒకరికొకరు చెప్పుకుంటారు. మొదటి వ్యక్తి అంట, ఇదిగో నాకు దేవాలయం కళ్ళ ముందు పడేసిన సొమ్ము అంటే నాకు చాలా ఇష్టం, ఎంత దొరికితే అంత జేబులు వేసుకోవటం నాకు ఇష్టం అన్నాడంట. ప్రైజ్ లార్డ్. తర్వాత 2వ వాడు అన్నాడంట, ఎవడు మంచి అని చదివితే అది చేయకుండా విరుద్ధంగా చేయటమే నాకు ఇష్టం అన్నాడంట. నేను అన్యాయంగానే బతుకుతా, నాకు ఏది నచ్చితే అదే చేస్తా అన్నాడంట. 3వ వాడు ఒక సమాధానం చెప్పాడంట,
నాకు జనులు చెప్పింది నీ 10 మందికి చెప్పటం అలవాటు, నాకు ఆ బలహీనత ఉందన్నాడంట. ఇప్పుడు తెలియక నాకు సత్యం తెలిసింది, ఇక నా కడుపులో నేను ఆపుకోలేను, నేను పోయి ఊరంతా చెప్పందే కానీ నాకు నిద్ర పట్టదు అన్నాడంట. ప్రైజ్ అలాడ్, ప్రైజ్ అలాడ్, ప్రైజ్ అలాడ్. ఇందులో ఏది గొప్ప బలహీనత? బలహీనతలో ఏది పెద్దది? ఇవై 10 మందితో చూస్తే మనుషుల నమ్మకం పోతుంది, మనిషి బతికున్నా కూడా ఆయన వ్యక్తిత్వం నాశనం అవుతుంది. ఏది గొప్ప ఘోరమైన పాపం? ఈ మూడో వాడు చేసేది. పరిశుద్ధ గ్రంథ పట్టణంలో కూడా మనం ఇవే చూస్తాం. కాబట్టి ఈ మనుషుడు మాట్లాడే మాటను బట్టి, తను నడవడుచుకునే నడవడికను బట్టి కూడా ఆయన స్వభావం ఏంటో మనం గుర్తిరిగి కొలమానాన్ని వేస్తాం. అట్లాగే బైబిల్ గ్రంథం కూడా కొన్ని విషయాలు చెప్తా ఉంది, మనం చదువుదాం. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. పుణ్య పురుషుని పలుకులు, పుణ్య పురుషుని యొక్క పలుకులు మంచి వెండి వంటివి, మంచి వెండి వంటివి, దుష్టుని భావములు, దుష్టుని భావములు చెత్త వంటివి, చెత్త వంటివి అంట. మంచి మాటలు పలికే వాడికి ఏమో వెండి ముత్యాల లాంటి గొప్ప విలువ ఉంటది, ఇష్టానుసారం మాట్లాడేవాడి మాటలు చెత్తగా పరిగణింపబడుతుంది. ఇంకా సామెతల గ్రంథం 18వ అధ్యాయం 20-21 వచనం చదువుదాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 20-21 వచనాలు. జీవము మరణము కూడా నాలుక ఆధీనంలో ఉన్నాయంట. నరుడు దానిని ఎట్లు వాడుకొనునో అట్టి ఫలితమే తన జీవితాన్ని పొందునంట. 21వ వచనం కూడా చదివారా? భార్యను బడసిన వాడు 18:20-21 నాలుకను బట్టి నరుని యొక్క జీవితం ఉంటుందంట. నేను చెప్పే మాట కాదు, ఉత్తమ మాట కాదు, బైబిల్ చెప్పే మాట. మనం మాట్లాడే తీరుని బట్టే మనిషి జీవితం ఉంటది, ఆయన స్వభావం ఉంటది అని గుర్తెరుగుతారు జనులందరూ కూడా. కాబట్టి మనం మాట్లాడే మాటను అదుపులో ఉంచుకోవాలి. పరిశుద్ధ గ్రంథ పఠనంలో కొన్ని సందర్భాలు ఉన్నాయి, నాలుకను విరుద్ధంగా వాడి శాపాలు పొందినటువంటి మనుషులు. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో మనం ఒక చోట చూస్తే మనకు వాక్యం కనపడుతుంది. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, అంతటా ప్రభువు అదృశ్యుడాయను, పిమ్మట మేఘము గుడారము మీద నుండి లేచిపోగానే అదిగో మిరియాము కుష్ఠరోగి అయ్యను. ఎందుకైందమ్మా? ఏమో కుష్ఠరోగి ఎందుకయింది? జరిగిన వాస్తవం ఏంటంటే, మోషే, అహరోనులు, మిరియాము వీళ్ళు దేవుని యొక్క స్వరాన్ని వింటా ఆయన చెప్పిన సందేశాలను కీర్తనల ద్వారా కానీ ఇజ్రాయేలు ప్రజలకు తెలియపరుస్తా ఉంటే, దేవుడు నీతో మాత్రమే మాట్లాడుతున్నాడా అని చెప్పి అపహేళనగా ఈ మిరియాము మోషేతో ప్రవర్తించింది. అందుకే ఆ తర్వాత దేవుడు మనం చూస్తే, మన వాక్యంలో చూస్తే 2వ వచనం చూడండి, పైన 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. యావే మోషే ముఖముననే మాట్లాడినే ఏమి, మా వలన మాట్లాడలేదా అని యావే వారి యొక్క గొనుగుడు వినెను. చాలమ్మా, నాలుకేం చేస్తా ఉందాడా? సణుగుతా ఉంది. దైవ సేవకుల గురించి, లేకపోతే తోటి సహోదరుడు గురించి, తన అన్నగానే భావిద్దాం. 2 విషయాల గురించి చూద్దాం. తన సొంత అన్న అంటే సోదరుడు గురించి, అదేవిధంగా సేవకుడు అనేటువంటి దేవుడు ఎంపిక చేసిన మోషే గురించి ఏం చేస్తా ఉందేమా? సొడుగుతా ఉంది. దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో మీ అందరితో కూడా నాకు ఇష్టమైన రీతిగా నేను మాట్లాడా, మీ చేత ప్రవచనాలు చెప్పించా, మీకెన్నో సందేశాలు మీ ద్వారా తెలియపరిచా, కానీ మోషే అయినటువంటి తనతో నేను నా ముఖాముఖిగా నేను మాట్లాడా. నా సేవకునికి నీవు ఎదురు చెప్పి మాట్లాడటానికి నీకెన్ని కొండెలో అని చెప్పి ఖండించి ఏం చేస్తా ఉన్నాడండి? శాపాన్ని ఇస్తా ఉన్నాడు. ఏం శాపం? కుష్ఠరోగాన్ని పొందుతా ఉన్నాడు. మంచి జరుగుతుంటే, దైవ కార్యము జరుగుతుంటే సణుగుతూ కూర్చున్నటువంటి వ్యక్తి శాపగ్రస్తుడండి. ఇక్కడ ఆమె కుష్ఠాన్ని పొందింది.
7 రోజుల పాటు గుడారం నుంచి బయటకు నెట్టివేయబడుతుంది. ఇశ్రాయేల్ మందంతా ఒక చోట ఉంటే ఆ ఒక్క ఆమె ఆడ నుంచి గెంటి వేయబడి 7 రోజుల తరువాత అది సేవకుడు తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు కరుణ వలన క్షమింపబడి ఆమె మళ్ళీ 7 రోజుల తర్వాత స్వస్థత పొంది తిరిగి చేర్చబడుతుంది. ఇక్కడ నాలుక సనిగేటువంటి నాలుక దేనికి వాడుతూ ఉన్నారు? చేపట్టే మంచికి విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి, దైవ కార్యానికి విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఆమె కుష్ఠం అనేటువంటి శాపం ఈ మిరియాం పొందింది. రెండవది, నాలుకతో చెప్పేటువంటి అబద్ధం కూడా మనకు శాపాన్ని తెచ్చింది. ఏంటది? నాలుకతో మనం అబద్ధాలు చెప్పడం వల్ల కూడా మనం శాపాన్ని పొందుతాం. అననీయ సఫీరాలు ఉన్నారు బైబిల్ గ్రంథంలో, నూతన నిబంధనలో. విన్నారు అపోస్తలుల కార్యంలో ఏం చేశారు? వాళ్ళు దేవుడి సన్నిధానానికి వచ్చి ఆస్తిపాస్తులు వాళ్ళ సొంతయే కాదంట, అందరూ ఉమ్మడిగా జీవిస్తూ ఉంటే వాళ్ళు రాబోరు జీవితాల గురించి ఆలోచన చేసుకొని స్వార్థపూరిత ఆలోచనతో కొంత వాళ్ళ కోసం దాచిపెట్టుకొని కొద్దిగా తీసుకొచ్చి అపోస్తలుల ముందు వచ్చి అబద్ధం చెబుతూ ఉంటారు. ఏం చెబుతూ ఉంటారు? నాలుకతో ఏం చేశారు? అబద్ధం. చేతితో చెప్పారు, మోకాలతో చెప్పారు, నోటితో చెప్పారు. నాలుగు. దానికి ప్రతిఫలం వాళ్ళు పొందింది ఏంది? మరణాన్ని పొందారు. తక్షణమే కుప్పగూలి ఆడ చనిపోతాడు పేతురు ఆయన్ని శపించగా. ఇంకా మనం పరిశుద్ధ గ్రంథ పట్టణంలో చూస్తే మనం మాట్లాడేటువంటి ప్రతి మాటకు కూడా తీర్పు అనేది ఉంటుంది. ఈరోజు సువిశేష పట్టణంలో విన్న మరొక చోట వాక్యంలో చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. తీర్పు దినమున ప్రతి ఒక్కరు తాను పలికిన ప్రతి వ్యర్థమైనటువంటి మాటకు సమాధానం ఇవ్వవలసి ఉంది. నేను మీతో చెప్పుచున్నాను. అంటే ఆయన బతికినంత కాలం ఏ నరుడైనా సరే తన నోటి ద్వారా ఎన్ని విధాలైనటువంటి పాపాలను మనిషి చేకూరుతా ఉన్నాడో, మాట్లాడుతూ ఉన్నాడో, ఆ ప్రతి మాటలో చివరి కాసు అంటా ఉన్నాడు. ప్రతి దానికి ప్రతిఫలం చేసుకునేదాకా చెరసాలలో మనం బంధింపబడతాం, శిక్షకు గురి అవుతామని పరిశుద్ధ గ్రంథ లేఖనాలు బోధిస్తాం. మరి ఇప్పటి వరకు కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట చదువు, చూడండి. సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనం. సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనం చూడండి. కొరడా దెబ్బ ఒంటి మీద బొబ్బలు మాత్రమే తెప్పించిందంట. కొరడా కొడితే బాహ్యంగానే, చదువమ్మా. కానీ దుష్ట జిహ్వ ఎముకలను కూడా ఎరగొట్టిందంట. అంటే ఏంటి? పెద్దలు చెప్పే సామెత ఉంటదే, నోటితో మాట్లాడిన దానికి ఈ సమాధానం తీసుకుందంట. అట్లాగే మనం నోటితో మాట్లాడే అపనమ్మకము కానీ, లేకపోతే ఇతరులను బాధ పెట్టే మాట కానీ, ఇతరులు నాశమయ్యేటువంటి మనం పలికే ప్రతి పదం కానీ, దానికి ప్రతిఫలం మన జీవంలో ఉన్న ఎముకలు ఎర్రగొట్టబడ్డేదాకా మనం శిక్షింపబడతామంట. ఈనాడు పరిశుద్ధ గ్రంథ పఠనాలు చెప్పేటువంటి సారాంశాలు. మరి బైబిల్ గ్రంథంలో కంటే కూడా బయట ఒక ఉపమానం అంట. ఒక గొప్ప తత్వశాస్త్రవేత్త వచ్చేసి, జ్ఞానం గల వ్యక్తి తన వంటోడితో ఒక మాట అన్నాడంట. నాకు బాగా రుచికరంగా ఉంటే వండడం అంటేనంట 4 కూర వండాడంట. పుట్టలు 4 కూర వండాడు. తిన్న తర్వాత రుచిగా ఉందని చెప్పి, సరే ఇప్పుడు రుచిగా ఉండింది ఉండేవు కదా, రుచి లేని కూర వండాను అన్నాడంట. మళ్ళా కూడా ఆయన అదే కూర వండాడంట. దగ్గరకు పోయి ఆయన అడిగాడంట, ఏందయ్యా ఈ బాధ? వండమన్నా బాగుండితే అదే వండావు, చండాలంగా వండమన్నా మళ్ళీ ఇదే వండావు, ఏంది అంటే, అయ్యా మీకు చెప్పేంత చూడండి కాదు, నాలుక ఎన్ని విధాలుగా అయినా సరే తిప్పుతుంది. కాబట్టి అటు మంచికి వాడుతుంది, చెడ్డకు వాడుతుంది అని చెప్పాలనిపించింది. అందుకే ఉన్నదాన్ని నేను చేశానని నాకున్న తెలియని బట్టి అన్నాడు. అట్లాగే మనం ఆశీర్వాదాన్ని పొందాలన్నా, శాపాన్ని తెచ్చుకోవాలన్నా, నాలుక మన జీవితాలకు ఒక పనిముట్టుగా ఉంది. కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలి. ఇది జనులందరికి బోధించేటువంటి ఒక సత్యం. తరువాత బోధకుల గురించి చెప్పబడేటువంటి మాట ఒకటి ఉంది. ఏంటా మాట?
బోధించే బోధకులైనటువంటి మీరు సత్యాన్ని మాత్రమే ప్రబోధించాలి అని పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో కొరింథీయులకు రాసిన లేఖలో 12వ అధ్యాయ వచనంలో మనం వింటాం. ఏనండి ఇప్పుడు మాటలు చెప్తాను. ఈరోజు మనం ఆలోచన చేస్తే ఎన్నో చోట్ల, ఎన్నో సంఘాల్లో, ఎన్నో ప్రార్థనలు ఎన్నో విధాలుగా జరుగుతూ ఉంటాయి. ఒక చోట అభిషేకాలు అంటూ ఉంటారు, ఒక చోట వచ్చేసి ఉపవాసం అంటూ ఉంటారు, ఇంకో చోట దశమ భాగాలు ఇవ్వాలని చెబుతూ ఉంటారు, ఇంకో చోట ఇంకొకరు చెబుతూ ఉంటారు. అన్ని మంచి విషయాలే చెబుతూ ఉంటారు. కానీ యేసు ప్రభువు ఆజ్ఞాపించినటువంటి వాటిని అన్నిటినీ బోధిస్తూ ఉన్నారా? ఈనాడు ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభువు పునరుత్థానమై ఎలత ఇదిగో పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం మొసగమన్నాడు అనే సత్యాన్ని ప్రతి సేవకుడు, బోధకుడు ఏం చేస్తూ ఉంటారు? దాన్ని తూచా తప్పకుండా ఆచరిస్తూ ఉంటారు. అవునా? రెండోది పాప సంకీర్తనం. చాలా మంది ఏమంటారు బయట బోధకులు, అసలు మీరు ఎందుకు పోయి సాంగులూరికి లేదా సేవకుడికి పాపాలు చెప్పాలా, అసలు ఆడ చెప్పబడింది బైబిల్లో అని చెప్పి చాలా మంది అపహేళనగా మాట్లాడేవాళ్ళు లేకపోలే. గొప్ప గొప్పగా చెబుతారు బైబిల్ గ్రంథంలో దశమ భాగం గురించి కానీ, లేకపోతే కానుకల గురించి కానీ, లేకపోతే ఆజ్ఞలు అనుసరించే వాటి గురించి కానీ, ఇప్పుడు నేను చెప్పినట్టు 4 గురించి జాగ్రత్తగా ఉండాలని కానీ, లేకపోతే ప్రార్థన చేసుకోవాలని కానీ, ఇలా చాలా చెబుతాం గొప్పగా. మరి ముఖ్యమైనవి ఎందుకు ఆపుతారు? యేసు ప్రభువు చెప్పిన మాటల్లోనే కొన్ని బయట దొరకవు మనకి. ఉదాహరణకు చూడండి, యోహాను సువార్త ఈనాడు దివ్య సంస్కారాల తల్లి శ్రీ సభ అందరికి ఇస్తాము. యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనం చూడండి. 22, 23 చదవండి. మీరు ఎవరి పాపములైనను 22 కూడా చదవమ్మా. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాసను ఊది పవిత్రాత్మను పొందుడు. మీరు ఎవరి పాపములనైనా క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములనైనా క్షమింపని ఎడల అవి క్షమింపబడవు. ఎవరు చెబుతా ఉన్నారమ్మా ఈ మాట? ఎవరు చెబుతా ఉన్నారు ఈ మాట? ఎవరు చెబుతా ఉన్నారు? పేతురు చెబుతున్నాడా? ఎవరు చెబుతున్నారు? ఎప్పుడు చెబుతా ఉన్నాడు? ఎప్పుడు చెబుతా ఉన్నాడు? బైబిల్ మనం చదువుతాం. ఎప్పుడు చెబుతున్నాడు? ఇక్కడ యేసు ప్రభు మరణం నుండి పునరుత్థానమై ఈ లోకము నుండి తాను పరలోకానికి వెళ్ళబో సందర్భం లోపు ఈయన ఈ మాటలు చెబుతా ఉన్నాడు. ఇప్పుడు నేను ఉంటానండి, నేను కాసేపులో చచ్చిపోతున్నా, నా దగ్గర ఉన్న ఆస్తిపాస్తులన్నీ ఎవరికి ఇస్తా? నా తోబుట్టువో, మా అమ్మ, మా నాన్నో వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇస్తా. వాళ్ళు లేరనుకోండి ఊరు. నన్ను ప్రేమగా చూసుకున్నారు చివరిదాకా అనుకున్న వ్యక్తికి ఏం చేస్తాను? నాకున్న రూపాయో ఆ కొద్ది స్థలం వాడికి రాసిస్తా. అట్లాగే ఎందుకని? అది విలువైంది కాబట్టి, నాకు చెందింది నా వాళ్ళకి చెందాలి కాబట్టి. మరి 3.5 సంవత్సరాల పాటు ఆ ప్రభుని బోధనలో నడుచుకొని వాక్యాన్ని ఆలకించినటువంటి, సత్యాలను పొందినటువంటి అపోస్తులతోనే, ఈ 12 శిష్యులతో, ఆయన నమ్మిన వారితో ఆ ప్రభువు చెప్పేటువంటి గొప్ప అధికారం అండి ఇది. ఉత్తగా చెప్పే మాట కాదు. పునరుత్థానమైన తరువాత, మరణాన్ని జయించి పునరుత్థానమయ్యాక ఆయన చెప్పేటువంటి సత్యం ఏంటి? ఇదిగో పవిత్రాత్మ అభిషేకాన్ని వారిపైన ఊది, ఇదిగో మీరు వెళ్ళి ఎవరి పాపాలను క్షమిస్తే ఆ పాపాలు క్షమించబడతాయి. బయట అక్కడ ఈ క్షమాపణ చేసే అధికారం లేదండి. ప్రార్థన చేస్తారేమో క్షమింపబడాలని, కానీ ఇక్కడ అధికారం అనేది దేవుడు ఎంపిక చేసుకున్న అపోస్తులకు ఇవ్వబడ్డది. ఆ అపోస్తుల బోధ నుండి ఇవ్వబడ్డ ఈ తనంతరం వసగబడ్డటువంటి యాజకుల జీవితాన్ని కొనసాగింపబడతా ఉంది ఈ యొక్క ఆర్సీఎం సంఘం. రెండవది. తర్వాత మూడవది, ఇదిగో మనిషి, నేను ఎందుకు ఈ పాప సంకీర్తనం అంటే, జ్ఞాన స్నానం పొందితే నువ్వు రక్షణ పొందేవు, కరెక్టే కాదంట. ఆ తర్వాత నువ్వు ఎప్పుడు చచ్చిపోయిందాక తప్పిదాలు చేయట్లేదా? పాపంలో ఉంటేనే మనమే ఆలకించాలని దేవుడు అంటా ఉంటే, మనం పాపంలో బతుకుతా ఆడ నుంచి చివరి దాకా ఉంటే మనం పరలోకానికి పోతామా? గొప్ప ప్రశ్న. అందుకే ప్రభు ఏం చేస్తా ఉన్నాడు? ఇదిగో జ్ఞాన స్నానం పొందిన తక్షణమే నువ్వు చస్తే నీకు పరలోకం వచ్చింది కాదంట. రోజులు ఇంకా బతుకుతున్నాగా, ఇంకా తప్పిదాలు చేస్తా ఉన్నాగా. అందుకే క్షమాపణ గుణాన్ని దేవుడిచ్చాడు. ఆ సేవకులకు అధికారంగా ఇచ్చాడు క్షమింపబడాలని. అందుకే ప్రతి ఒక్క యాజకుడు, అభిషక్తుడు జనుల యొక్క పాప పరిహారం కోసం తానేం చేస్తా ఉంటాడు? ఇక్కడ పాప సంకీర్తనాన్ని ఆలకించి వాళ్ళ క్షమాపణ దయచేసి
రెండవ సత్యం యేసు ప్రభువు చెప్పింది. తర్వాత మూడవది, ఇలా ఈరోజు తప్పిదం చేశా, మళ్ళా దేవుడి సన్నిధానాన్ని ఒప్పుకుంటా. మరి రాబోయే రోజులు ఏం జరుగుతుంటది? అట్లాగే కొనసాగితే ఎలా కుదిరిద్ది? శక్తి కావాలి మనిషికి సరే పవిత్రతలో ఎదగటానికి. అందుకే ఆయన శరీర రక్తాలనే మనకు బలిగా ఇచ్చాడు. కల్వరిగిరి పైన ఏ విధంగా ఆయన సమర్పించిన శరీర రక్తాలు సర్వమానవాళికి పాపమన్నింపు ప్రసాదింపబడ్డాయో, ఆయన ప్రసాదించే శరీర రక్తాలు మన జీవితంలో కూడా పాపమన్నింపును, రెండవది ఆత్మలో బలాన్ని చేకూర్చిందండి. నేను చెప్పే మాట కాదు, బైబిల్ గ్రంథంలోనే చూద్దాం. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 50వ వచనం నుంచి 58వ వచనం వరకు చదివితే 8 వచనాలు ఉన్నాయండి. ఇక్కడ యేసు ప్రభు కడరాత్రి భోజనం నాడు చెప్పాడు, చనిపోక ముందు రోజు. మరలా ఆయన పరిచర్యలు చేసే కాలంలో కూడా ఈ మాటను చెప్పాడండి. చూడండి, అక్కడ పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, దీన్ని భుజించినటువంటి వాడు మరణించడండి. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. తరువాత ఆహారము ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చే ఆహారము నా శరీరమే. అంటే ఏంటండి? జీవము గల ఆహారము నేనే అంటా ఉన్నాడు. ఈ లోకము జీవించడానికి కూడా నేను వసగబడేటువంటి ఆహారము నా శరీరమే అంటా ఉన్నాడు. తర్వాత కూడా మనం చదువుకుంటే, యేసు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును తాగిననే తప్ప మీలో జీవం ఉండదని మీతో నిశ్చయంగా ఖచ్చితంగా చూతా ఉంటానంట ఉన్నాడు యేసు ప్రభు. తర్వాత వచనం కూడా, నా శరీరమును భుజించి నా రక్తము పానము చేయువాడు నిత్య జీవం పొందును. ఈనాడు ఎందుకండి అన్ని చోట్ల పరిగెడతా ఉన్నాం? క్రైస్తవుడి యొక్క సంకల్పం ఏంది? నిత్య జీవన భాగ్యం, ప్రభునితో పాటు పరలోకంలో జీవించడం. దానికి కావలసిన ఆత్మ బలం మనకు చేకూరుస్తాడు. తర్వాత వాక్యంలో చూస్తే, ఇలా నా శరీరం భుజించి నా రక్తం పానం చేయవాడు నా యందు నేను వాని యందు ఉంటా. ఎలా? ప్రభుని శరీరాన్ని మనం స్వీకరించినప్పుడు మనలో ఆ పవిత్ర సాన్నిధ్యం శక్తిని చేకూర్చిద్దండి. ఎలా ప్రభు మనలో ఉంటా ఉన్నాడో ఆయనలో కూడా మనల్ని కూడా మమేకం చేసుకుంటూ పవిత్రతలో పరిశుద్ధతలో ఎదిగే భాగ్యాన్ని ఇస్తాడు, యోగ్యంగా సిద్ధపడి తీసుకున్నటువంటి వ్యక్తి జీవితాన్ని. అందుకే ఊరక చెప్పట్లేదండి, ఇక్కడ చెప్పాడు. మళ్ళీ కడరాత్రి భోజనం నాడు శిష్యులు పిలిచి ఇది నా శరీరం, ఇది నా భుజించండి అన్నాడు. మరి ఎక్కడ జరిగింది ఈ సందర్భం? ఎక్కడన్నా బయట జరిగిందా? ఎక్కడ లేదు. అందుకే ఇప్పుడే కాదండి, ఈరోజు చాలా మంది మనం ప్రభుని శరీర రక్తాలు స్వీకరించకుండా నమ్మకుండా పోతా ఉన్నారంటే ఇప్పుడే జరగలేదు. యేసు ప్రభు ఆనాడు చెప్పినప్పుడే అక్కడున్న ప్రజల సగం మంది వెళ్ళిపోయారు, సత్యాన్ని ప్రబోధించినప్పుడు ప్రభు. చూడండి అక్కడ వాక్యం విన్న, చూడండి 66వ వచనం. ఇందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి మరన్నడు ఆయనను వెంబడింపరైరి. తర్వాత వచనం కూడా చదవమ్మా. అప్పుడు యేసు తన 12 శిష్యులతో మీరును వెళ్ళిపోవుదురా, మీరు కూడా వెళ్ళిపోతారా? చాలు చాలు. ఇక్కడ ఏమంటా ఉన్నాడు? ఇదిగో ఇక్కడ చాలా మంది వెళ్ళిపోయి తిరిగి ఆయన అనుసరించాల. ఈ మాట చెప్పిన తర్వాత ఆయన శరీర రక్తాలు భుజించడానికి మేము నరమాంస భక్షులు అనుకోండి చెప్పి వెళ్ళిపోయారు. ఎప్పుడు అనుసరించాల వాళ్ళు తిరిగి మళ్ళీ వాక్యం చూతా ఉంది. అప్పుడు యేసు ప్రభు శిష్యులను కూడా అడుగుతూ ఉన్నాడు, మీరు కూడా వెళ్ళిపోతారా? నిప్పును నీరుని ఎదుట ఉంచుతున్నానంటే నీరు ఏ విధంగా జీవాధారంగా ఉందో, ఈ ప్రభుని యొక్క శరీర రక్తాలు అనేది మనిషి జీవితాన పవిత్రతలో ఆత్మలో దేవునిలో ఎదిగేటువంటి అనుగ్రహం ఇవ్వబడతా ఉంది. నువ్వు నమ్మి స్వీకరిస్తావో లేదో నీ ఇష్టం. చెప్పబడే సత్యం, బోధకులు చెప్పే సత్యం. తర్వాత మరిలా జీవితం కొనసాగుతూ ఉంటుంది. తర్వాత వివాహ బంధం, దివ్య సంస్కారం, దేవుని సన్నిధానం ఘనమైనదని చెప్పి చూతా ఉన్నాం. మరి అటువంటి ఘనమైన దాన్ని జరగడానికి ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్, ఎవరైనా వయసు తక్కువ ఉన్న వాళ్ళకి సాములూరు దగ్గర పెళ్లిళ్ళు చేస్తారా? నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చినా కానీ సాలే కానీ సర్దుకోమని చెప్తారు. ఎందుకని? వివాహ బంధం పవిత్రమైంది. ఎటువంటి సామాజిక నియమాలలో కూడా అది లోటుగా కొరతగా ఉండకూడదు, పరిశుద్ధంగా ఉండాలి, సమన్వయంగా ఉండాలి, దేవుని కృపను పొందేదిగా ఉండాలని దేవుని సన్నిధానాన యాజకుడు నియమనిష్టతలతో చేసేటువంటిది ఈ యొక్క వివాహ బంధం, దేవుని సన్నిధానం. ఇంకెక్కడన్నా దండలు మారుతారు కావాలంటే, ఇక్కడ జరగదు. ఎందుకని? అదొక పవిత్రమైనటువంటి దేవుడిచ్చినటువంటిది. తరువాత మరి జీవితం అలా కొనసాగుతా పోతా ఉంటది. ముసలోడు మంచాన పడతావు, మంచాన ఉన్నవాడు తప్పు చేయడా? పెద్దల సామెతలు ఏం చెబుతారు? చింత చచ్చినా
పులుపు చావదంట. అంటే మనిషి బతికుండా మనసానుండా సరే ఆలోచనలకు హద్దేమి లేదు. ఏ విధంగా ఆలోచన చేయొచ్చు, ఏ తప్పిదమన్నా చేయొచ్చు. మనిషికి ఆశలు అలా ఉంటాయి కాబట్టి అందుకు అటువంటి సందర్భాన మన్నింపబడటానికి దేవుడి శిష్యులకు అధికారం ఇచ్చి తైలమునద్ది ప్రార్థన చేయమన్నాడు. ఇంకా మనం బైబిల్ గ్రంథంలో చూస్తే పరిశుద్ధ గ్రంథ పట్టణంలో చూద్దాం. చూడండి ఒక మాట. యాకోబు గారు రాసినటువంటి లేఖ చూడండి, చివరి అధ్యాయం 5వ చూడండి. యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయం 15వ వచనం నుంచి 14వ వచనం నుంచి చదవండి. మీలో ఎవడైనా వ్యాధిగ్రస్తుడా అయినచో అతడు సంఘపు పెద్దలను పిలువవలెను, వారు అతని కొరకు ప్రార్థింతురు. ప్రభువు నామమున వానిపైన తైలమును పూయుదురు. విశ్వాసముతో చేసిన ఈ ప్రార్థన వ్యాధిగ్రస్తుని రక్షించును. ప్రభువు వానిని ఆరోగ్యవంతుని చేయును, వాని పాపములు క్షమింపబడునంటండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ వాక్యం చూతా ఉంది సంఘంలో ఉన్న పెద్దలు, అంటే ఈరోజు మన దేవాలయంలో తిరిగే పెద్దల గురించి లాక్ కాదండి. అప్పట్లో సంఘ పెద్ద అంటే ఒక ఊరు. ఇప్పుడు ఉదాహరణకి కొరింథీ ప్రజలు ఉన్నారు. కొరింథీకి ఒక పెద్ద ఆడుండేవాడు, ఒక ఆయన సేవకుడు. ఆయనకు ఆ సంఘం అప్పచెప్పబడింది. అట్లా ఆ సేవకుడు యాజకుడైనటువంటి తనను పిలిచి ప్రార్థన చేయించి ఆ వ్యక్తి జీవితంలో ఉన్న అనారోగ్యత నిమిత్తము తైలమద్ది ప్రార్థన చేస్తారు. తైలంలో కూడా రకాలు ఉన్నాయండి. అభిషేకానికి వాడేది వేరు, అవస్థకి అనారోగ్యతలో వాడేది వేరు. ఇట్లా సపరేట్గా ఉంటాయి. పాత నిబంధనలు కూడా మనం చూడొచ్చు. ప్రవక్తలు ఎన్నుకునేటప్పుడు తైలం ఏ విధంగా వాడేవాళ్ళు, యాజకులు ఎన్నుకునేటప్పుడు, రాజులు ఎన్నుకునేటప్పుడు ఎలా ఉండేది, పాప మన్నింపు నిమిత్తం ఇవ్వబడేది ఎలా ఉండేది, అట్లా ఉండేది. ఈనాడు ఒత్తక చేయట్లేదండి. తల్లి శ్రీ సభ చర్చిలో ఎన్ని ఆచరిస్తున్నారంటే బైబిల్ గ్రంథానుసారం జరిగాయి. ఇక్కడ వాక్యం చూతా ఉంది, తైలమునద్ది ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి జీవితాన ఒకటి ఆరోగ్యం అనేది ప్రసాదింపబడుతుంది, రెండవది మనిషికి పాప మన్నింపు దయచేయబడుతుంది. అంటే ఎలా సాధ్యం ఇది? తైలమద్ది ప్రార్థన చేస్తే పాపక్షమాపణ ఏంటి? ఇక్కడ ఇందులో ఉన్న అర్థం ఏంటంటే సంఘ కాపరి యాజకుడైనటువంటి తనకు వసగబడినటువంటి బాధ్యత. ఇది కూడా అవస్థ అభ్యంగం అనేటువంటి పేరుతో దివ్య సంస్కారంగా మన యొక్క దేవాలయాన్ని పొందుతూ ఉంటాం. ఇక తరువాత యాజక భాగ్యం, అభిషేక్తులు. ఏమో 4 రోజులు, 6 నెలలు, సంవత్సరం ఇది నేను చదువుకుంటే పచ్చంగా నాకు తోచినట్టు నేను చెప్పొచ్చు. కానీ బైబిల్ గ్రంథం గురించి చెప్పాలంటే చరిత్ర తెలియాలి, సాంప్రదాయం తెలియాలి, బైబిల్ గ్రంథ అర్థాలు తెలియాలి. అది దేవుని యొక్క సిద్ధపాటు తనంతో జీవితాన్ని క్రమబద్ధీకరణ చేసుకున్న జీవితంలో చెప్పబడింది అయి ఉండాలి. అందుకే మనం బైబిల్ గ్రంథంలో హెబ్రీలకు రాసిన లేఖలో ఉంటే 5వ అధ్యాయంలో 1 నుండి ఆ వచనాలన్నీ మనం చదువుకోవచ్చండి. ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని యొక్క సేవ యందు పాపముల పరిహారముకై కానుకలను బలులను అర్పించుట కొరకు నియమింపబడ్డాడు. ఎప్పుడు రాస్తున్నారు ఈ గ్రంథం? హెబ్రీల గ్రంథం ఎప్పుడు రాశారమ్మా? పాత నిబంధన కాలంలో రాశారా? నూతన నిబంధన కాలంలో యాజకులు ఎవరు? ఈ అభిషేక్తులు ఎవరు? ఈ పాప పరిహార బలులు ఏంటి అంటే ఇదే క్రీస్తు ప్రభుని శరీర రక్తాల బలి. దీన్ని కొనసాగించటానికి, ఈ దివ్య బలి పూజను కొనసాగించటానికి ఈ యాజకుడు అభిషేకింపబడ్డాడు. ఈ అభిషేకములో ప్రభుని యొక్క శరీర రక్తాల ఆజ్ఞానుసారం సమర్పించినప్పుడు నరులమైన మనందరూ కూడా పాప మన్నింపు ప్రసాదింపబడుతుందండి. ఇది సేవకులకు చెప్పేటువంటి మాట. ఈనాడు మీకు బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యాలే మన చదివింది గాల్లో ఏమన్నా. ఈ మనిషి పుట్టిన కాడి నుంచి మరణించే పరలోక భాగ్యం, మరణించే క్షణం వరకు కూడా నరుని జీవితం అంతా కూడా దేవుని కృపలో ఎలా ఎదగాలో దేవుడే ప్రణాళిక సిద్ధపరిచెళ్ళాడు. దాని అనుసారం మనం అనుసరిస్తున్న నమ్మి విశ్వసించిన వారు
చాలా మంది అదిగో ప్రభుని శరీర రక్తాలు ఎక్కడ స్వీకరిస్తూ ఉన్నారు, పాప క్షమాపణ ఎక్కడ పొందుతూ ఉన్నారు. ఈ అభ్యంగన తైలం స్వస్థత నిమిత్తం, అభిషేక భాగ్యం నిమిత్తం కోరుకునేటువంటి సేవా జీవితం ఎక్కడ ఉంటుంది? ఈనాడు ఆలోచన చేద్దాం. 2 ముఖ్య విషయాలు ఈరోజు వాక్యంలో ఆలకించాం. ఒకటి, మాట్లాడే మాట ఎలా ఉండాలి? దయాపూరితంగా, ప్రేమను పంచేదిగా, 10 మందిని కూడగట్టుకునేదిగా ఉండాలి. ఆ మాట ఇతరులను బాధ పెట్టేదిగా ఉండకూడదు. స్వామి, ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావుగా, ఇప్పుడు ఎవరెవరి గురించో చెబుతా ఉన్నావుగా అంటే, కొరింథీయులకు రాసిన లేఖ చూడండి. కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 20వ వచనం. ఇదే చివరి వచనం, నేను ముగిస్తున్నా. ఇంకా చిన్న ప్రార్థన చేసుకున్నాను. చదవండి అమ్మా. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ పౌలు గారి జీవితాన పొందినటువంటి పరిస్థితి అండి ఇది. కానీ నేను అచ్చటకు చేరిన నాడు, నా అభిలాషకు విరుద్ధంగా నేను మిమ్ము మీ అభిలాషకు విరుద్ధంగా మీరు నన్ను చూసుదిరేమో అని భయమగుచున్నది. పొట్లాటలు, అసూయ, ఉద్రిక్తత, స్వార్థపరత్వము, అవమానము, నిష్ప్రయోజనమైన ప్రసంగములు, గర్వము, క్రమరాహిత్యము కాంచవలసిన వచనాలు ఎన్నో ఆడ భయపడుతూ ఉన్నట్టు. పౌలు గారు పరిచర్య చేసి కొరింథీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది సేవకులు బయలుదేరారు. ఇక్కడ చూస్తా ఉన్నాడు. వీటిలో కొన్ని నిష్ప్రయోజనమైనటువంటి ప్రసంగాలు. బైబిల్ వాగ్దానాలు నీకు కొన్ని శక్తినిస్తాయి, ఊరటనిస్తాయి, కానీ నిత్య జీవన బాటను మాత్రమే చూపిస్తాయి. నువ్వు ఎలా మెలగాలో, దేవునికి నడిస్తే ఎలా ఇష్టం ఉంటుందో చూపిస్తుంది. కానీ నీకు పరలోక భాగ్యం పొందాలంటే ఈ దివ్యకరమైన ఆశీర్వాదాలు, దివ్య సంస్కారాలను ప్రతి నరుడు విశ్వసించి పొందాలండి. అందు నిమిత్తం పౌలు గారు కూడా చేశారు ఈ పని. తప్పు చెప్పినప్పుడు ఇది తప్పయ్యా అని ఖండించాడు. అది అవమానపరిచినట్టు కాదు, ఇబ్బంది పెట్టినట్టు కాదు, సత్యాన్ని ప్రకటించడం. ఈనాడు మనకి ఇవ్వబడిన ఈ సమయంలో 1, 4 అదుపులో ఉంచుకోవాలా, దయాపూరితంగా మాట్లాడాలా. తర్వాత 3వది, మనము ఇతరులకు హాని చేస్తే, అబద్ధాలు చెబితే, లేకపోతే ఇతరులను విడిగా మాట్లాడితే, అవివేకని పిలిస్తే దానికి తగ్గ ప్రతిఫలం మనం అనుభవిస్తాం. అలాగే దైవ సత్యాలకు సన్నుగుడుతా ఉంటే మనం దేవుని కృపను పొందలేం, శాపాన్ని పాలవుతాం. అట్లాగే సత్యాలను మాత్రమే బోధించాలి. అసత్య బోధకులు ఏదన్నా ఉన్నా కానీ మనం విస్మరించి తెలుసుకోవాలి. ఇప్పుడు తెలిసింది మీకు ఇవన్నీ, ఇది కొద్దిగా చదివితే చెప్పేది రైట్ రాంగ్ అని తెలిసింది. ఇది పట్టుకోకుండా ఏడకపోయినా చెప్పింది ఊగొట్టామంటే, నేను చెప్పినా ఇంకోళ్ళు చెప్పినా గుడ్డెద్దు చేతిలో పడ్డట్టు. గీటు చెబితే 4 రోజులు ఏడా, ఇంకో 4 రోజులు ఆడ బాగా చెబితే ఆడ, ఇంకో 4 రోజులు బాగా చెబితే ఆడ పరిగెడతాం. కానీ సత్యమైనటువంటి నిధిని మనం కోల్పోతాం. కాబట్టి అర్థం చేసుకునే మనస్సు, ఆచరించే విధానం, రక్షణలో నడిచే అనుగ్రహం దేవుడు మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడను, సర్వశక్తిమంతుడను, సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ మహాపరిశుద్ధ ఘనమైన నామమునకు వందనాలు ప్రభువా. ఇదిగో ఈనాడు మాతో మాట్లాడినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇదిగో మేము మట్టి మనుషులము, అయోగ్యులమైనప్పటికీ కూడా నీ అభిషేక భాగ్యాన్ని మాకు దయచేసి, నీ పరిశుద్ధ ప్రవచనములను మా నోటను ఉంచి మీ విశ్వాసులకు ఎరుకపరిచినందులకు నీకు వందనాలయ్యా. ఆనాటి కాలంలో కూడా మోషేని మీరు ఎన్నుకొని నా చిత్తమిదని తన ద్వారా తన యొక్క సేవకులను విడుదల చేయాలని ఫరోరాజుకు తెలియపరిచినప్పుడు వారు ఆలకింపక ఫరో సైన్యం అంతా కూడా నేలమట్టమై ఉందయ్యా. ఇదిగో ఈనాడు మేమును కూడా, ఇదిగో ప్రవక్తతో ఆనాడు మీరు పలికి ఉన్నారా ఇర్మియాతో, ఇదిగో నీవు నిలబెట్టడానికి, కోలత్రోయడానికి, పడగొట్టడానికి, కట్టడానికి నీవు కారకుడవుతావని అధికారాన్ని తనకిచ్చావయ్యా. ఇదిగో అదే విధంగా ఈనాడు సంఘము నిర్మింపబడటానికి, నీ సత్య బోధనలో నడవటానికి, నీ దివ్య కుమారుడు చూపినటువంటి ఆ రక్షణ దివ్య సంస్కారాలను పొంది ఆత్మబలములో ఎదిగేటువంటి మనస్తత్వాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. హృదయంతరంగ లోతులను తెలిసినటువంటి దేవా, ఈనాడు పరిశుద్ధ దివ్య బలి పూజకు ప్రారంభము మునుపు మా తప్పిదాలను మేము గుర్తు తెచ్చుకొని, మా పాపముల నిమిత్తం మేము పశ్చాత్తాపడి ఈనాడు పాప క్షమాపణ కొరకు వేడుకొనుచు ఉండగా మా జీవితాల్లో పాప మన్నింపును దయచేసి మా హృదయ లోతుల్లో ఉన్న తలంపుని మీరు అంగీకరించి దీవించి ఫలింపచేయండి. ముఖ్యముగా మేము, మా కుటుంబాలు, ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా వారి బాధ్యతల రీత్యా చేపడుతున్నటువంటి ప్రతి పనిని ఫలభరితము చేయమని,
బిడ్డలకు జ్ఞానాన్ని ప్రసాదించమని, ఏ కుటుంబంలో అశాంతి అసమానతలతో జీవిస్తూ ఉన్నారో నీ శాంతి దూతను వారి మధ్య నెలకొల్పి ఆ కుటుంబంలో ప్రేమను సఖ్యతను నెలకొల్పమని, ఏ కుటుంబంలోనైతే ముఖ్యముగా ప్రభు చెడు వ్యసనాలకు గురైనటువంటి బిడ్డలు ఉండారో వారి యొక్క మనస్తత్వాలను మార్చి వారి జీవితాల్లో వారి కుటుంబంలో మార్పు చెందిన జీవితాన్ని, ప్రేమ కలిగిన జీవితాన్ని జీవించే యోగ్యతను దయచేయండి తండ్రి. ప్రతి తల్లిదండ్రి వారి బిడ్డలు గొప్పవారు చేయాలని త్యాగం చేస్తూ ఇదిగో వారి అహర్నిశలు కష్టపడుతూ ఉంటే ఆ తల్లిదండ్రుల కష్టాన్ని బిడ్డలు గుర్తెరిగి సన్మార్గములో నడుచుకుంటూ మంచిని తెలుసుకొని ఆచరించే బిడ్డలుగా జీవించడానికి కావలసిన జ్ఞానాన్ని, తెలివిని, వివేకతను వారికి దయచేయండి తండ్రి. మరి కొద్ది రోజులలో పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని, తెలివితేటలను, జ్ఞాపక శక్తిని వారికి దయచేసి రాసే పరీక్షలలో మంచి ఉత్తీర్ణతను దయచేయండి. అదే విధముగా సంఘములో ఉన్న పెద్దల కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, వృద్ధుల కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, వారికి శరీరమందు శక్తిని దయచేయమని, వారికి అనుదిన జీవితంలో ఆరోగ్యాన్ని దయచేయమని, వారు నివసించుచున్న వృద్ధాప్య కాలాన ఇదిగో వారి మనసులో శాంతిని దయచేయమని, ముఖ్యముగా పరలోకము వైపు మా ఆశలను ఉంచి యహలోకపరమైనటువంటి వాటిని విడనాడి నీ పవిత్ర బోధనల అనుసారం నడుచుకునే అనుగ్రహ భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నామయ్యా. ఈనాడు నీ సన్నిధానాన మా కొరకు మేము సమర్పిస్తున్న నీ దివ్య కుమారుని శరీర రక్తాల బలి అర్పణ ద్వారా మేము పాపమన్నింపును పొందినట్లును, నీ దీవెన పొందినట్లును, ప్రసాదించేటువంటి దీవెనలు మా జీవితంలో నింపుకొని, మా గృహములో నింపుకొని, నీచే ఆశీర్వదింపబడిన కుటుంబముగా సమాజంలో ఎదుగుచూ ఉండగా మనుషుల ఉప్పెనకు, సైతాను శోధనలకు గురి కాకుండా నీ పరిశుద్ధ దూతలను ద్వారా మా గృహము చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పరిచి మమ్మ కాపాడి మా జీవితాల్లో ఆనంద సంతోష ఆయురారోగ్య భాగ్యములను చేకూర్చమని మన ఆదులును మీ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.